జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు చెత్త నుంచి తయారైన వర్మి కంపోస్టు వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పెదపూడి మండలంలో పర్యటించారు. రామేశ్వరం గ్రామంలోని SWPC ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, పెదపూడిలోని తహసీల్దార్ కార్యాలయం, సామాజిక ఆరోగ్య సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. తొలుత రామేశ్వరం గ్రామంలోని గోగులమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న SWPC షెడ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారుల వివరాలు తెలుసుకున్నారు. SWPC షెడ్ వద్దున్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించే విధానం, తడి పొడి చెత్తల సాగ్రిగేషన్లోని వివిధ దశలు, వర్మి కంపోస్టు తయారీ, వినియోగం తదితర వివరాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. వర్మి కంపోస్టు వినియోగించి పండిస్తున్న కూరగాయలు, పండ్ల తోటలు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. అనంతరం పల్లె పండుగ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా రామేశ్వరం కొత్త కాలనీలో 13.6 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం పెదపూడిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అదేవిధంగా సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ SWPC షెడ్లో చెత్త నుంచి సహజ పద్ధతుల్లో తయారు చేసిన అనేక పోషక విలువలతో కూడిన వర్మి కంపోస్ట్ వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెదపూడి మండలం తహసీల్దార్ PV సీతాపతిరావు, MPDO K నరేంద్రరెడ్డి, CHC సూపరింటెండెంట్ డాక్టర్ P అనూష, EOPRDM సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూసి ఇంకా కొన్ని మండలాల్లో ఇంకా కొన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చేయించి ఇక్కడ వాళ్ళు బాగా చేస్తుంది. సో దాంతోపాటు కొంత మనం మధ్యలో రోడ్స్ అవి ఇచ్చాం కాబట్టి ఆ రోడ్స్ ఇలా చేసుకుంటారు. అండ్ పెదపూడి CHC అప్గ్రేడ్ అయింది. సో వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి కానీ బట్ హాస్పిటల్ ఒకసారి విజిట్ చేద్దాం అన్న ఉద్దేశంతో రావడం.